అందరికీ నమస్కారం. నా మంచి చెడు ఏదైనా సరే మీ అందరితో ఎప్పుడు షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంటుందని మీ అందరికీ తెలుసు కదా. సో ఈరోజు నేను మీ అందరితో ఒక చిన్న మోటివేటివ్ స్పీచ్ చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ ఉపయోగపడేదే. లైఫ్లో ఇవన్నీ మనం మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తాము. అయినా కూడా నాలాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఏమైంది అంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వినడానికి, అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చెప్తున్నారు అని ఇంట్రెస్టింగ్గా వినడానికి బాగుంటుంది. కాబట్టి ఏదో నాకు తోచింది మంచి మీ అందరికి కూడా చెప్పాలని, మీతో షేర్ చేసుకోవాలని మేము ముందుకు వస్తున్నాను. ముఖ్యంగా 3 పాయింట్స్ చెప్తాను ఈరోజు. ఫస్ట్ పాయింట్, మనల్ని ఎప్పుడు కష్టాల్లోకి తోసేసి లేదంటే మనల్ని సమస్యల్లోకి తోసేసే వాళ్ళని మనం మాత్రం చాలా దూరంగా పెట్టాలి వాళ్ళని. అలాగే వాళ్ళతో ఎప్పుడు సఖ్యంగా ఉండకూడదు. వాళ్ళు మన శత్రువులు, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసేసి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం సమస్యల్లో ఉన్నప్పుడు, మనం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మనతో ఉండకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు చూడండి. మనకే సహాయం చేయకూడదని తిరుగుతూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం. వాళ్ళు మన మిత్రులు కానే కాదు, మన వారు కానే కాదు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎటువంటి హెల్ప్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట ఇన్ ఫ్యూచర్లో. సో అలాంటి వారికి కూడా జాగ్రత్తగా ఉండాలి, వారికి దూరంగా ఉండాలి. అలాగే 3వ పాయింట్ వచ్చేసేసి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మన సమస్యల్లో బాధపడుతూ ఉన్నప్పుడు మనతో ఉండి, మన కష్టంలో వాళ్ళు తోడుగా నిలిచి, మన కష్టాన్ని వాళ్ళ కష్టంగా తీసుకొని మనకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవారిని మాత్రం మనం ఎప్పటికీ మన లైఫ్లో మర్చిపోకూడదు. వాడికి ఎప్పుడు మనం కృతజ్ఞత తెలియజేస్తూనే ఉండాలి. వీరు మన మిత్రులు. మన శత్రువులు కాని వారు ఎవరంటే వీరనమాట. సో ఇవన్నీ కూడా మనకి అందరికీ తెలిసిన విషయాలే. గీతలో కూడా మన శ్రీకృష్ణ భగవానుడు బోధించిన విషయాలే. కానీ ఇలా చెప్పాలి అనిపించి మీతో చెప్తున్నాను అనమాట. సో మనం కనుక ఈ 3 పాయింట్స్ మన లైఫ్లో గుర్తుపెట్టుకుంటే మన సమస్యలకి సమస్య అవుతుంది మన దగ్గరికి రావడానికి. గుర్తుపెట్టుకోండి. సో అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ నాగలక్ష్మి. థ్యాంక్ యూ. నమస్తే.